మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తారు? ఈరోజు ఫ్రైడే. సో నేను ఈరోజు త్వరగానే లేచాను. 6 అయింది టైం. నేను వాటర్ పెట్టుకున్నాను అనమాట. నేను మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ వంట పని స్టార్ట్ చేస్తాను. అందుకని వాటర్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్నానానికి కూడా వెళ్ళిపోతాను. స్నానం చేసి వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఏమేమి చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? అయితే ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నాతో పాటు మీరు కూడా నేను ఏం చేస్తున్నాను అనేది చూద్దరు కానీ. ఓకే, నేను ఏమన్నా తప్పు చేస్తే మాత్రం ఏమనద్దండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మ్యాక్సిమం కనుక్కొని అన్నీ చేస్తున్నాను. సో మా దాన్ని బట్టి నేను చేస్తున్నాను అనమాట. ఓకే, సరే అయితే వచ్చేయండి చూద్దరు కానీ. గడపకి బొట్లు పెట్టేసి మామిడాకులు అవి పెట్టేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, కమ్ ఆన్. కంప్లీట్ అయిపోయిందండి. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. కుడుములు అయితే కుక్కర్పై పెట్టాను. ఒక 15 మినిట్స్ ఆగితే అయిపోతాయి. సో ఈలోపు నేను అంతా రెడీ చేసేసుకొని అండ్ శారీ కట్టుకొని అక్కడంతా పూజ దగ్గర అంతా రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఏమేమి చేశాననేది ఇప్పుడు నేను ఆల్రెడీ చూశారు. ఇప్పుడు మొత్తం టోటల్గా అన్నీ చూపిస్తాను. కుదిరితే ఎలా చేశాననేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఆర్ఎల్స్ పెద్ద వీడియో అవుతే కనుక ఇంకో వీడియోలో అది కూడా షేర్ చేస్తాను. ఓకే అండి. మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? బాయ్. సో నేను చేశాను గారెలు, అలానే సలిబిడి, సేమ్యా, పులిహోర, శనగలు, అలానే కుడుములు, ఇవన్నీ చేశాను నేను ప్రసాదం కోసం. సో ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టాను. అంతే అండి. అవన్నీ షూట్ చేశాను కానీ ఇంకా పెద్ద వీడియో అయిపోతుందని చెప్పేసి దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేస్తాను. నేను రెడీ అయిపోయాను. సో ఇది నా శారీ. కింద హాఫ్ శారీ ఇలా వచ్చి పైన ఇలా వచ్చిందనమాట. సో నాకు తీయడానికి ఇవాళ ఎవరు లేరు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. అందుకనే ఇంక ఇవాళ నేను షూట్ చేయలేదన్నమాట. ఇంకా టైం కూడా అయిపోతుంది. ఆల్రెడీ 9:30 అయింది టైమ్. సో నేను ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవాలి. కుడుములు కూడా అయిపోయినాయి, చేశాను. ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. అన్నీ నేను ఇంకా పూజ చేసి తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఓకే, సరే అయితే బాయ్. నా లుక్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అంతా కంప్లీట్ చేశాను. నేను వీడియోలో కూడా పెడతాను. అంటే పూజ చేసినప్పుడు ఏం వీడియో తీయలేదు కానీ నేను నార్మల్గా అయిపోయిన తర్వాత షూట్ చేశాను. కొంచెం ఎలా డెకరేట్ చేశాను అనేది. ఏం డెకరేట్ చేయలేదండి, నార్మల్గానే పెట్టాను. బట్ నా వేలో నేను అలా డెకరేట్ చేయాలో అలా చేశాను. అండ్ ఏమైనా తప్పులు ఉంటాయి మాత్రం సారీ. ఈసారి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి
నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను అంతా కనుక్కున్నాను, చూశాను, తెలుసుకుని చేశాను. ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉంటే ఏం చేయలేము. నెక్స్ట్ టైం అది నేను చేసుకుంటాను. మీరు ఏమైనా ఉంటే కంపల్సరీగా నాకు సజెషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ టైం నేను దాన్ని సరి చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్కైనా. సో ఇంకా పూజ అయిపోయింది కాబట్టి నేను ఇంక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి ఏమన్నా కొంచెం తినేస్తాను. మార్నింగ్ చేయం తెలియదు కాబట్టి ఇప్పుడు తినేస్తాను అనమాట. ఏదైనా ఉన్నాయి కదా గాళ్ళు కుడంలో అవి ప్రసాదం, సో అది ఏదైనా చేసుకుని తినేస్తాను అంతే అండి. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంచెం అయినా తినేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్. నేనైతే తినేసానండి. ఆకలి వేసేసింది బాగా. సో బాగానే తినేసాను. ఒక 3 కుడుములు తిన్నాను, ఇంకా కొంచెం పులిహార తిన్నాను. సో ఇంకా ఏంటి అంటే మీకు గుర్తుందా రేపు నా బర్త్డే. అండ్ సో రేపు నేను బర్త్డే కోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి కదా. ఏదైనా ఫేస్ ప్యాక్ వేద్దాం అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ నేను పర్ల్ ఫేషియల్ కిట్ తీసుకొచ్చాను కదా బయోటిక్ నుంచి. సో అది ట్రై చేసేస్తాను ఇవాళ. ఇంకా మీరందరూ ఏం స్పెషల్స్ చేశారు ఈరోజు? మ్యాక్సిమం శ్రావణ శుక్రవారం అంటే చేసుకుంటారు కదా. వ్రతం అందరూ చేసుకోకపోవచ్చు, కాకపోతే శ్రావణ శుక్రవారం కొంతమంది చేసుకుంటారు. సో వాటిలో కూడా కొన్ని స్పెషల్స్ అవి చేస్తూ ఉంటారు కదా. మీరు ఏం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. ఇంకా నా బర్త్డే కాబట్టి రేపు నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ నేను ఇంకో విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చూసారా మీరు మోమో ఛాలెంజ్? సో నాకైతే చాలా 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 భయం వేస్తుంది ఆ మోమో. కొన్ని గ్రూప్స్ చూసాను అనమాట నేను. ఏంటి అంటే మెసేజ్ చేయడం, లేకపోతే ఏం చేస్తున్నాడంటే తను మెసేజ్ చేస్తున్నాడు అనమాట. హాయ్ అనేసి చేసి గేమ్ ఆడదామని చెప్తున్నాడు. చెప్పి గేమ్లో ఏంటి అంటే చాలా చిన్నపిల్లలు చనిపోయారంట. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం పైనుంచి దూకేయాలని అలాంటి టాస్క్ లాంటివి పెడుతున్నాడంట. సో తెలియక చిన్నపిల్లలు లాంటి వాళ్ళు నిజంగా అనుకుని చేసేస్తూ ఉంటారు కదా సరదాగా గేమ్ అనుకుని. బట్ జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం రిప్లై ఇవ్వకుండా ఉండండి. మ్యాక్సిమం బ్లాక్ చేయడానికి ట్రై చేయండి. నిజంగా బ్లాక్ చేయడానికి ట్రై చేసినా అది బ్లాక్ అవ్వట్లేదంట. అలా బ్లాక్ అవ్వకపోతేనే అది నిజమైన మోమో. అంటే కొంతమంది ఏడిపిస్తున్నారు సరదాగా నార్మల్ నెంబర్స్ నుంచి. బట్ మన నంబర్స్ అయితే మోమో కాదు, ఏదో వేరే స్టేట్స్లోంచి వచ్చే నెంబర్స్ మాత్రమే మోమో అని చెప్పేసి నేను విన్నాను. అండ్ దట్ ఏంటంటే ఈ నెంబర్స్ కూడా బ్లాక్ అవ్వట్లేదంట. అండ్ మన ఫోన్ కూడా హ్యాక్ చేస్తున్నారంట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మీకు ఏదైనా కొత్త నెంబర్ నుంచి, ఎస్పెషల్లీ ఏంటంటే ఫోటో ఉంది కదా డీపీ, అదైతే చాలా భయంకరంగా ఉంది వాడి డీపీ, మోమో డీపీ. సో ఆ మోమో డీపీ చూస్తున్నారు, మీరు మెసేజ్ పంపించారంటే ఏదో సరదాగా అనుకుని ఫన్ అనుకుని వాటికి రిప్లై ఇవ్వడం, లేకపోతే చాలామంది చూశాను నేను రిప్లై ఇవ్వటం సరదాగా అది ఇదేనా అంటాం. అలా చేయకుండా జస్ట్ రిప్లై ఇవ్వడం మానేసేయండి. కుదిరితే వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసేయండి, తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. అంతే నేను చెప్పగలిగింది. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. బట్ నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది మోమో గురించి విన్నాక. ఏంటంటే రాత్రి నేను నిద్రపోతూ బోర్ కొట్టేసి ఏదో గ్రూప్లో చూస్తున్నాను అనమాట మోమో గురించి. ఆ ఫేస్ నాకు ఆ కళ్ళలో వచ్చేసింది. ఆ రోజు రాత్రి అంతా అసలు నిద్ర పట్టలేదు. చాలా భయంకరమైన ఫేస్ అసలు మోమోది. సో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ మీకు చిన్నపిల్లలు ఉంటే, అంటే చిన్నపిల్లలు అంటే కొంచెం తెలియని ఏజ్ ఉంటారు కదా. నార్మల్గా ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉంటున్నాయి, అందరికీ వాట్సాప్లు ఉంటున్నాయి. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా వాట్సాప్లో ఉంటున్నారు అని అంటే కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు కూడా చూస్తూ ఉండండి ఫోన్ని. సో జాగ్రత్తగా ఉంటారు. సో అంతే, దాని గురించి అయితే అంతే. ఇంకా ఇప్పుడు ఏంటి అంటే నేను ఫేషియల్ చేసుకుందాం అనుకుంటున్నాను, పర్ల్ ఫేషియల్. అండ్ నెయిల్ పాలిష్ కూడా వేసుకోవాలి. ఈరోజు నెయిల్స్ ఏం కట్ చేయలేం కాబట్టి జస్ట్ నెయిల్ రిమూవ్ చేసి నెయిల్ పాలిష్ వేస్తాను అంతే. సరే అండి, అయితే పర్ల్ ఫేషియల్ చేసుకున్నప్పుడు మీరు కూడా చూద్దరు కానీ. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. సో ఈరోజు నేను ఇప్పుడు పర్ల్ ఫేషియల్ కిట్ యూజ్ చేస్తున్నాను బయోటిక్ నుంచి. ఓకే, దీని అవుటర్ ప్యాకేజింగ్ వచ్చేసరికి ఇలా ఉంది. ఓపెన్ చేసేస్తే మీకు సేమ్ ఆల్రెడీ పపాయా ఫేషియల్ కిట్ చూపించాను మన ఛానల్లో. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అలానే ఇక్కడ ఐ బటన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని. సో సేమ్ అలానే ఉంటుంది, బట్ లోపలంతా వేరేగా ఉంటుంది అంతే. ఇది ఒక 2-3 టైమ్స్ ఈజీగా వస్తుందండి. పపాయా ఫేషియల్ కిట్ నేను 2-3 టైమ్స్ యూజ్ చేశాను. ఇది కూడా అలాగే వస్తుంది, సేమ్ బాటిల్స్ ఉంటాయి కాబట్టి. ప్యాకెట్స్లో రావి చాలా ఈజీగా 2-3 టైమ్స్ వచ్చేస్తాయి. దీని ప్రైస్ వచ్చేసరికి 285 రూపీస్ అండి. ఇది పర్ల్ ఫేషియల్ కిట్. నేను నార్మల్గానే తీసుకున్నాను, ప్రైస్ ఏం తగ్గలేదు. నేను ఆన్లైన్లో తీసుకోలేదు, ఇది బయట తీసుకున్నాను కాబట్టి నాకు సేమ్ ప్రైస్ పడింది.
ఫస్ట్ స్క్రబ్ యూజ్ చేయాలండి. ఫేస్ వాష్ కానీ క్లెన్సింగ్ కానీ దీంట్లో ఏమీ లేదు. సో మనం ఫస్టే స్క్రబ్ యూజ్ చేస్తాం. నేనైతే ఈరోజు స్టీమ్ పెడుతున్నాను. ఈరోజు చాలా రోజులైంది నేను స్టీమ్ పట్టి, కాబట్టి నేను ఈరోజు స్టీమ్ పడతాను. స్క్రబ్ అయిన తర్వాత నేను స్టీమ్ పడతాను. స్టీమ్ పట్టిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. ఓకే, సో స్క్రబ్ వచ్చేసరికి ఇలా ఉంది. దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఓకే, ఇది ఫేస్కి అప్లై చేసేద్దాం. ప్రోడక్ట్ చాలా ఉందండి. సో మీకు ఈజీగా వస్తుంది 2-3 టైమ్స్. ప్యాక్ 3 టైమ్స్ రాకపోవచ్చు. నేను లాస్ట్ టైం యూజ్ చేసింది ప్యాక్ రాలేదు, మిగతా 3 టైమ్స్ వచ్చేసింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. సో కొంతసేపు దీన్ని స్క్రబ్ చేసుకుందాం. మధ్యలో మధ్యలో మీకు ఏమన్నా డ్రైగా అనిపిస్తే వాటర్ పెట్టుకుంటూ స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసిన తర్వాత నేను వాష్ చేసేసుకుంటున్నాను. సో కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను వచ్చేసరికి స్టీమ్ పడతాను. స్టీమ్ పట్టిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ అంతా స్పేషియస్గా లేదు. సో స్టీమ్ పడడం అలాగే మీకు తెలుసు కాబట్టి నేను పట్టేసి తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఓకేనా? స్టీమ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి మసాజ్ చేసుకోవాలి. మసాజింగ్ జెల్ సరికి ఇలా ఉంది. అన్నీ వైట్లో ఉన్నాయి. ఇది ఎందుకంటే పర్ల్ ఫేషియల్ కిట్ కదా. సో ఇది యాక్చువల్గా పర్ల్ ఫేషియల్ కిట్స్ అవి పర్ల్ ఇంకా డైమండ్, ఎస్పెషల్లీ కొంచెం పింకిష్ టోన్ ఉన్న వాళ్ళకి ఫేషియల్గా బాగుంటుంది. కొంచెం ఎల్లోయిష్ టోన్ ఉన్న వాళ్ళకి గోల్డెన్ ఫేషియల్సే బాగుంటాయని నా ఒపీనియన్. అండ్ నేను కనుక్కున్నాను బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, అప్పుడు చెప్పారు నాకు, అందుకని మీకు కూడా చెప్తున్నాను. సో ట్రై చేయండి. వచ్చేసరికి పర్ల్ వైట్ ఫేస్ ప్యాక్ అని ఉంది. ఇది కూడా అప్లై చేసేస్తాను. ఇది చూడడానికి సేమ్ వైట్ కలర్లోనే ఉంది. మీకు ఏం కనిపించకపోవచ్చు, అప్లై చేస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది. ఒకసారి వేసిన తర్వాత ఇంకా ఇంత ప్రోడక్ట్ ఉంది, చాలా ఉంది. ఈజీగా ఇంకోసారి వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఇంకోసారి కూడా రావచ్చు, అంటే 2 టైమ్స్ కూడా రావచ్చు, చూడాలి మరి. సో నేను లాస్ట్ టైం యూజ్ చేసింది అయితే ప్యాక్ అయితే 2 టైమ్సే వచ్చింది. మిగిలినవన్నీ 3-4 టైమ్స్ వచ్చాయి ఈజీగా. సో ప్యాక్ అయితే వేసాను. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఆరనిద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డార్క్ స్పాట్ కరెక్టర్. ఇది ప్రతి ఫేషియల్ కిట్లోనూ వస్తుంది బయోటిక్లో. ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయో అక్కడ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంది. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ క్రీమ్, పర్ల్ వైట్ ఫెయిర్నెస్ ఫేస్ క్రీమ్ అని ఉంది. ఇది లాస్ట్ స్టెప్. ఇది జస్ట్ మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకొని ఫేస్ అబ్జర్వ్ చేసేంత వరకు అప్లై చేసుకుంటే ఇది మీకు డల్ స్కిన్ని కొంచెం పర్ల్ లుక్ ఇస్తుంది, పర్లిష్ గ్లో ఇస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లై చేస్తాను, ఇంకా అయిపోయింది ఫేషియల్ అయితే. బట్ ఫేషియల్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే ఫేస్ వాష్ యూజ్ చేయకూడదు, లేకపోతే ఎలాంటి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయకూడదు. ఏదైనా ఎస్పెషల్లీ మ్యాక్సిమం ట్రై చేయండి నైట్ టైమ్స్, అంటే ఈవినింగ్ టైమ్స్ చేసుకోవడానికి ఫేషియల్స్ని. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడ చేయించుకున్నా
ఈవినింగ్ టైమ్స్ చేయించుకుంటే ఏమవుతుందంటే మీకు సన్కి మీ స్కిన్ ఎక్స్పోజర్ అవ్వదు కాబట్టి ఆ కెమికల్స్ వల్ల మీకు ఏం హామ్ జరగదు. అండ్ నైట్ మొత్తం మీరు ఏమీ అప్లై చేయకుండా అలాగే వదిలేసి ఏమీ వాటర్తో కూడా ఇంకేమీ వాష్ చేయకుండా అలానే నిద్రపోతే బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ డేకి మంచి గ్లో అనేది మీ స్కిన్ వస్తుంది. నేను ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.